వాటర్ మిలన్ గారెలు, వాటర్ మిలన్ దహివడ, వాటర్ మిలన్ మంచూరియా. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఈరోజు నేను మీకు వాటర్ మిలన్తో వాటర్ మిలన్ గారెలు, వాటర్ మిలన్ దహివడ, వాటర్ మిలన్ మంచూరియా చేసి చూపిస్తాను. పదండి చేసుకుందాం. ఇవి పైన పొట్టు తీసేసి నీట్గా వాష్ చేసుకున్న వాటర్ మిలన్ ముక్కలు. వీటిని ఒక శుభ్రమైన క్లాత్లో వేసి కొంచెం గట్టిగా ఒత్తితే పట్టుకున్న తడంతా పోయి డ్రై అయిపోతాయి. ఈ ముక్కలన్నిటినీ ఒక బేసన్లో వేసుకొని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. వాటర్ మిలన్ తొక్కలతోని చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. ఎప్పుడు పారేయకండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. చూడండి, అన్నీ కటింగ్ అయిపోయినాయి. ఇన్ని ముక్కలు వచ్చినాయి. ఈ ముక్కలన్నిటినీ ఒక బాక్స్ తీసుకొని ఆ బాక్స్లో ఒక మంచి శుభ్రమైన క్లాత్ వేసుకొని ఆ క్లాత్లో ఈ ముక్కల్ని వేసి ముక్కల మీద మళ్ళీ ఇంకో క్లాత్ కప్పి బాక్స్ మూత పెట్టేసుకొని స్టోర్ చేసుకొని ఎప్పుడైనా చేసుకోవచ్చు. వాటిని ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో పట్టగలిగే అన్ని ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకురావాలి. నాకు మనం కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఒకే ట్రిప్పుకి సరిపోయినాయండి. నేను పెద్ద జార్ తీసుకున్నా కాబట్టి ఒక్కసారికి అయిపోయినాయి. మెత్తగా గ్రైండ్ చేసుకున్నా. ఇంకా జార్లో అంతా తీసి స్ట్రైనర్లో వేస్తున్నా. చూడండి ఎన్ని నీళ్ళు కారుతున్నాయి. వాటర్ మిల్ అంటే నీళ్ళు కదా, ఎన్ని వాటర్ వచ్చాయి చూడండి. ఇంకా వస్తాయి, చాలా వస్తాయి. ఏ ఫ్రూట్లో కానీ ఏ వెజిటేబుల్లో కానీ లేని వాటర్ దీంట్లో ఉంటాయి. చాలా వచ్చినాయి చూడండి. ఈ వాటర్ అన్నీ వేస్ట్ ఏం కావు, తిరిగి మనకు రీయూజ్ అవుతాయి. సాంబార్ చేసుకున్నప్పుడు పోసుకోవచ్చు, రసం చేసుకున్నప్పుడు పోసుకోవచ్చు, చపాతీల పిండి కూడా తడుపుకోవచ్చు. చాలా వాటికి యూజ్ వస్తాయి. ఇప్పుడు మీకు కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకోండి. నేనైతే 8 పచ్చిమిరపకాయలు తీసుకున్నా. వాటిని కట్టర్లు వేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు చిన్నగా కట్ అయినాయి. వీటిలో ఒక హాఫ్ ఉల్లిపాయను కట్ చేసుకొని వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ముక్కలను ఒక బౌల్లో వేసుకొని మిగతా సగం ఆనియన్ కూడా అట్లనే కట్ చేసి ఆ బౌల్లో వేసేస్తున్నాం. ఇప్పుడు మనము వాటర్ అన్ని స్ట్రెయిన్ చేసుకున్న వాటర్ మిలన్ ముద్దను కూడా మనం కలిపెట్టుకున్న ఉల్లిపాయల్లో వేసేసుకోవాలి. 2 రెబ్బల కరివేపాకు సన్నగా కట్ చేసుకొని అది కూడా వేస్తున్నా. హాఫ్ టీ స్పూన్ హోమ్ మేడ్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నా. చిన్న టీ స్పూన్ పసుపు, చిన్న టీ స్పూన్ మెంతిపిండి వేసేస్తున్నా. 1 టీ స్పూన్ జీలకర్ర చేతిలో వేసి నలుచుకొని వేస్తున్నా. 1½ టేబుల్ స్పూను కార్న్ఫ్లవర్ వేస్తున్నా. రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నా. ఉప్పు ఎప్పుడు చేతితోనే వేయాలి, స్పూన్లతో వేస్తే ఎక్కువ తక్కువ అవుతుంది. స్పూన్కున్న పిండి అంతా తీసేసుకొని బ్యాటర్ను చేతితో మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసేటు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ బ్యాటర్కి పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి. కొద్దిగా పిండి ముద్దను తీసుకొని ఇట్లా చేతితో పిసికి ముద్దకొస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. ముద్దకొస్తే సరిపోదు, లేదా మళ్ళీ కొంచెం పిండి వేసుకోవాలి. ఇది 1 గంట కింద నానబెట్టిన 1 కప్పు పెసరపప్పు నానిపోయింది. దీన్ని మొత్తం వాటర్ అన్ని పోయేట్టు స్ట్రెయిన్ చేసుకుంటున్నా. వాటర్ ఏం ఉండకూడదు. వాటర్ అన్ని పోయేట్టు ఒక క్లాత్ మీద వేసుకొని డ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు 1 టేబుల్ స్పూను తెల్ల నువ్వులు వేస్తున్నా. 1 హాఫ్ టేబుల్ స్పూను నల్ల నువ్వులు వేస్తున్నా. ఒక్కసారి స్పూన్తోని కొద్దిగా కలిపినట్టు చేసి, ఇవి చిల్లీ ఫ్లేక్స్ అండి, రెడ్ చిల్లీ ఫ్లేక్స్. ఇవి 1 పెద్ద టీ స్పూన్ వేసుకోవాలి. అక్కడక్కడ పంటి కింద తగులుతూ టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. పెసరపప్పులోంచి వాటర్ అన్నీ స్ట్రెయిన్ అయిపోయి పెసరపప్పు మంచిగా డ్రై అయిపోయింది. చూడండి, కొద్దిగా ఉంచి మొత్తం అన్నీ వేసేసిన. ఇది మామిడి పండ్ల పిక్కలోంచి తీసిన జీడి పౌడర్ అండి. ఈ జీడి పౌడర్ తప్పకుండా రోజు 1 టీ స్పూన్ ఏదో విధంగా మన కడుపులో పోయేట్టు చూసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్లు వేస్తున్నా, కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకదానికోటి కలిసేట్టుగా మంచిగా చేతితో కలుపుకోవాలి. ఈ విధంగా అంతా మంచిగా కలిపేసిన. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చినంత కొత్తిమీర బ్యాటర్లో వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. అది కూడా చూడండి, బ్యాటర్ అంతా మంచిగా గ్రీన్గా ఎంత మంచిగా కనిపిస్తుంది. ముద్దకొస్తా రాదో చూసుకోవాలి. మళ్ళీ ఒకసారి మంచిగా ముద్దకొచ్చింది. వడల షేప్ చేయడం కూడా వచ్చేస్తుంది. చూడండి, మంచిగా వచ్చింది. చాలు. ఇంకా ఈ ఒక్క బ్యాటర్తో మనము 3 రకాల స్నాక్స్ అనుకోండి, టిఫిన్ అనుకోండి చేసుకోవచ్చు. చేసి చూపిస్తాను చూడండి. కొన్ని ఇట్లా రౌండ్గా ముద్దలుగా చేసుకోవాలి. ఆ బ్యాటర్ను మనకు నచ్చిన సైజులో, చిన్న సైజు పెద్దగా అంటే పెద్దగా మన ఇష్టము. నేనైతే మీడియం సైజ్ చేస్తున్నా. చేసుకున్న ముద్దలన్నీ తిరిగి బేసన్లో వేసుకొని ఎండిపోకుండా దానిపైన మూత పెట్టుకోవాలి. బ్యాటర్ కలుపుతున్నప్పుడు నేను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పెట్టుకున్నా. ఆయిల్ కూడా హీట్ అయ్యింది. మనము చేసి పెట్టుకున్న బౌల్స్ నూనెలో ఎన్ని పడితే అన్ని నూనెకి సరిపడా వేసుకొని మంట హై కాకుండా లో కాకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కాల్చుకోవాలి. అవి కాలేలోగా ఒక మంచి శుభ్రమైన క్లాత్ మంచిగా వాటర్లో పిండుకొని తడి లేకుండా గట్టిగా పిండుకొని ఆ ముద్దలను చిన్న చిన్న గారెల్లాగా ఆ క్లాత్కు సరిపడా ఒత్తుకోవాలి.
మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా ఒత్తుకోవాలి. ఒకసారి ఈ మంచూరియా బాల్స్ని మరలేస్తాను. ఒకవైపు కాలినాయి, రెండో వైపు కాలితే ఇంకా తీసేసుకోవచ్చు. రెండు వైపులా మంచిగా వేగిపోయినాయి. ఇప్పుడు తీసేసి ఇంకొక స్ట్రైనర్లో వేస్తే మన ఆయిల్ ఉన్నా కూడా మొత్తం వడిచిపోతుంది. చూడండి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినాయి. సౌండ్ కూడా క్రిస్పీగా వస్తుంది చూడండి. తీసి వేరే బౌల్లో పెడుతున్నా. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గారెలు నూనెకి సరిపడా వేసుకోవాలి. గారెలు వేగేలోగా మిగిలిన ముద్దలను దహివడ కోసం కొంచెం వడల్లాగా కొద్దిగా లావుగా ఒత్తుతున్నా. అన్నీ ఒకే షేప్లో రావాలండి. ముద్దలు ఒకే షేప్లో పెట్టుకుంటే వడలు కూడా ఒకే షేప్లో వస్తాయి. చిన్నగా పెద్దగా వస్తే చూడడానికి బాగుండయి. అన్నీ ఒకే సైజులో వచ్చినాయి చూడండి. గారెలు ఒకవైపు వేగినాయి, రెండో వైపు టర్న్ చేస్తున్నా. రెండో వైపు కూడా వేగిపోయినాయి, ఇంకా తీసేస్తున్నా. ఆయిల్ అంతా ఒడిచిపోయేట్టు 1 నిమిషం పట్టుకొని చూడండి ఎట్లా కనిపిస్తున్నాయి. మనం వేసిన పెసరపప్పు ఎంత క్లియర్గా కనిపిస్తుంది. తీసి వేరే బౌల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కాగిన నూనెలో దహివడ కోసం చేసుకున్న వడలను వేసుకొని వేయించుకోవాలి. వడలు వేగేలోగా మనం ఇప్పుడు దహివడ కోసము దహీని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక మీడియం సైజ్ టిఫిన్ బాక్స్లో హాఫ్ పెరుగు తీసుకున్నాను. గట్టి పెరుగు అండి ఇది, గడ్డ పెరుగు చిక్కగా ఉంది చూడండి. గడ్డ పెరుగును స్మూత్గా అయ్యేంత వరకు స్పూన్తో బాగా గిలకొట్టుకోవాలి. చూడండి మంచిగా కలిపేసిన. ఇప్పుడు ఇందులో ఒక బౌల్ వాటర్ పోసుకొని, బాగా గట్టిగా ఉంది కదా పెరుగు, ఒక బౌల్ వాటర్ పోసుకొని కొద్దిగా పల్సగా చేసుకోవాలి. వడలు పెరుగు పీల్చుకోవాలంటే కొద్దిగా పల్చగా ఉంటేనే పీల్చుకుంటాయి. అంత ఒకసారి మంచిగా కలిపేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ వడలు కూడా వేగిపోయినాయండి. ఇంక ఇవి కూడా ఒకసారి తిప్పేసి తీసేస్తున్నా. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయి, చూడడానికి కూడా మంచిగా కనిపిస్తున్నాయి. ఇవన్నీ తీసేసి ఆయిల్ అంతా వడిచిపోయేట్టు పక్కన ఇంకో గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టుకున్న పెరుగును ఇంకో పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పెరుగు బాగా చిక్కగా ఉంది, దాన్ని లూజ్ చేయడానికి ఒక టీ గ్లాస్ వాటర్ పోసుకున్నా. పెరుగు చిక్కగా ఉంటే వడలు పీల్చుకోలేవండి. కొంచెం పల్చగా ఉంటేనే మంచిగా పీల్చుకొని సాఫ్ట్గా అవుతాయి. ఈ పెరుగుకు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. పెరుగు తియ్యటి పెరిగేనండి, పుల్లటి పెరుగు వేసుకుంటే అస్సలు బాగుండదు. మంచి తియ్యటి పెరుగు వేసుకోవాలి. అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని దీంట్లో ఒక టమాటా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టినా అది వేసేస్తున్నా. ఒక 2 పచ్చిమిరపకాయలు అవి కూడా సన్నగా కట్ చేసిన, అవి కొద్దిగా ఇట్లా నలిచినట్టు చేసి వేస్తుంటే అంత కారం బయటకు వచ్చి పెరుగు అంతా పట్టుకొని మంచిగా కారకారం ఉంటుంది తినేప్పుడు. ఒక చిన్న ఆనియన్ కట్ చేసి వాటిని చేతితో ముక్కలు ముక్కలుగా నలిపి వేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నా. అంతా బాగా ఒకసారి కలిపి పైన కొద్దిగా ఒక్క పించు కారం, చూడడానికి డెకరేషన్ అక్కడక్కడ మంచిగా కనిపిస్తుంది, ఒక్క పించు కారం వేస్తున్నాను. ఆయిల్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన వడలను పెరుగులో వేసేస్తున్నా. వడలు మునిగేట్టు స్పూన్తో ఒకసారి మంచిగా ముంచుతూ కలిపేసుకోవాలి. పెరుగు ఎక్కువ ఉండాలండి. పెరుగు ఎక్కువ ఉండి వడలు తక్కువ ఉంటే ఆ పెరుగు అంతా మంచిగా పీల్చుకొని మనం తినేప్పుడు స్మూత్గా నోట్లో వేసుకుంటే కరిగిపోయేట్టు అయితే మిగిలిన కొత్తిమీర కూడా మొత్తము పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. పైన మళ్ళీ ఒకసారి ఒక్క చిటికెడు కారము డెకరేషన్ పర్పస్ వేసుకోవాలి, మంచిగా కనిపిస్తుంది. చూడండి అన్నీ అయిపోయినాయి. ఈ బాల్స్తో మంచూరియా మటుకు చెయ్యలేదండి, సాయంత్రం చేస్తా. అన్నీ ఒకేసారి తినలేం కదా. ఇప్పుడు నేను గారెలు తింటున్నా, మీకు టేస్ట్ చెప్తా. చాలా టేస్టీగా క్రిస్పీగా చాలా బాగున్నాయండి. వాటర్ మిలన్ గారెలు అంటే అసలు ఎవ్వరూ నమ్మరు, అంత బాగున్నాయి. నేను తింటుంటే ఎంత మంచి క్రిస్పీ సౌండ్ వస్తుందో వినండి. క్లోజప్లో చూపిస్తున్నాను, ఒకసారి చూడండి ఎట్లున్నాయో. పడేసే దాంతో అద్భుతము ఏ విధంగా ఉంటుందో చూడండి. ఈ బాల్స్ ఈవినింగ్ స్నాక్ లాగా మంచూరియా చేద్దామని మంచూరియా కోసం చేసిన. ఇప్పుడు దహివడ చూద్దాము. చూడండి దహివడ కూడా ఎంత మంచిగా అయింది. పెరుగులో నానబెట్టి 2 అవర్స్ అయింది. ఒక బౌల్ తీసుకొని ఒక దహివడ పెట్టుకొని కొంచెం పెరిగేసుకొని టేస్ట్ చూస్తానండి. చూడండి స్పూన్తో ఇట్లా ప్రెస్ చేయగానే విరిగింది, అది అంత స్మూత్గా అయిపోయినాయి. పెరుగు పీల్చుకొని స్మూత్గా అయినాయి. తిని చెప్తాను మీకు. మంచి తియ్యటి పెరుగుతో చేసుకున్నాం కదా, చాలా టేస్ట్ ఉన్నాయండి. ఎంత బాగుందంటే అసలు నోట్లు వేసుకుంటే కరిగిపోతుంది, నమలాల్సిన అవసరం కూడా లేదు, అంత స్మూత్గా అయింది. ఒక 2-3తోనైతే ఆపము, కనీసం 10-12 తినాల్సిందే, అంత బాగున్నాయి. పడేసే దాంతో చేసుకున్నామని చెప్తేనే తెలుస్తుందండి, లేకుంటే ఎవ్వరికి తెలియదు. అది ఏందో అంటారు. దహివడ టేస్ట్ అయితే అమోఘం అండి, అద్భుతం, చాలా బాగుంది. బ్రేక్ఫాస్ట్ టైం అయిందండి, మా హస్బెండ్కి పెట్టిస్తున్నా. 1 2 3 4 వడలు పెట్టి దానిపైన అలా కొంచెం పెరుగు వేస్తున్నా. పెరుగు ఎక్కువ ఉంటే బాగుంటుంది. వాటర్ మిలన్ వడ అని ఆయనకు చెప్పలేదండి, దహి వడ సరిపోదని బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీలు కూడా చేసిన. అవును చాలా బాగుంది.
ఎండాకాలం అంతా పెనక చేయబడుతుంది. ఏమో చేయాలనిపించింది చేసిన. బాగుందా? బాగుంది. టైము సాయంత్రం 5 అయిందండి. ఇవి మనం పొద్దున్న చేసుకున్న మంచూరియా బాల్స్. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని ఈ గంటెతోని ఒక గంటె నూనె పోస్తున్నా. నూనె కాగింది. పొట్టు తీసి 2 వక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 10 ఎల్లిపాయలను నూనెలో వేస్తున్నా. మంచిగా వేయించుకోవాలి వాటిని. కట్ చేసి పెట్టుకున్న పెద్ద సైజు హాఫ్ ఆనియన్ను నూనెలో వేసి మంచిగా అది కూడా ఎర్రగా వేయించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఒక రెబ్బ కరివేపాకును కూడా వేస్తున్నా. ఉల్లిపాయలకు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఎల్లిపాయలు వేగిన తర్వాత 1 టీ స్పూను చిల్లీ సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూను టమాటా సాస్ వేసుకోవాలి. 1 టీ స్పూను సోయా సాస్ వేసుకోవాలి. 2 టీ స్పూన్ల వెనిగర్ వేసుకోవాలి. 1 టీ స్పూను టమాటా కెచప్ వేస్తున్నా. ఇవన్నీ ఎల్లిపాయలకు బాగా పట్టేట్టు మంచిగా కలుపుకోవాలి. ఒక 5-6 టీ స్పూన్ల వాటర్ వేసి కలుపుతున్నా. నీళ్లు వేయడం మూలంగా మనం వేసిన ఫ్లేవర్స్ అన్నీ ఒకదానికొకటి మంచిగా కలుస్తాయి. ఒక చిన్న బౌల్లో 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని లిక్విడ్ లాగా కలుపుతున్నా పల్చగా ఉండేట్టుగా. కార్న్ఫ్లోర్ వాటర్ పక్కకు పెట్టుకొని మనం చేసుకున్న మంచూరియాలని వేగుతున్న ఉల్లిపాయ ముక్కల్లో వేసుకొని మంచిగా కలుపుకోవాలి 1 నిమిషం పాటు. మనం వేసిన సాసుల ఫ్లేవర్స్ అన్నీ మంచిగా మంచూరియాలకు పట్టుకోవాలి. కలిపెట్టుకున్న కార్న్ఫ్లోర్ వాటర్ను మంచూరియా మిశ్రమంలో పోసి మంచిగా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ అంతా మంచూరియాలకు పట్టేట్టుగా మంచిగా కలపాలి. ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిరపకాయ ముక్కలను ఉడుకుతున్న మంచూరియాలో వేసేయాలి. 1 చిటికెడు ఎర్రకారప్పొడి కూడా వేసుకోవాలి టేస్ట్ కోసము. పచ్చిమిరపకాయ ముక్కలు పోపులో కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేస్తే కొంచెం కారకారంగా ఉంటుందని నేను ఇప్పుడు వేసిన. తగినంత కొత్తిమీర వేసేసుకొని ఇంకా అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకోవడమే. మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మగ్గనిస్తా. చూడండి వాటర్ మిలన్ మంచూరియా రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో మనం చేసుకున్న ఈ టేస్టీ వాటర్ మిలన్ మంచూరియాను సర్వ్ చేస్తున్నా. దీనిపైన ఇప్పుడు ఇంకా టేస్ట్ ఎన్హాన్స్ చేయడం కోసము ఒక హాఫ్ లెమన్ చెక్కను పిండేస్తున్నా. కొద్దిగా కొత్తిమీర చల్లుతున్న టేస్ట్ కోసము లుక్ కోసము. చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇప్పుడు టేస్టింగ్ టైం అండి. తీసుకెళ్ళి ఇచ్చిన తినమని తింటున్నారు. తిని చెప్తారు టేస్ట్ ఎట్లున్నదని. బాగుంది మంచూరియా బాగుంది. చాలా బాగుంది. మంచిగా కుదిరింది. ఉల్లిపాయలు చాలా టేస్ట్ ఉంటుంది వాటితోని. బాగుందా? చాలా బాగుంది. అప్పని చేసి పెట్టమంటే చేసి పెట్టలేదు. ఇప్పుడు చేసినావు. వాటర్ మిలను ఫ్రూట్ తిన్న తర్వాత ఆ పైన తొక్కలు పారేయకండి. వాటితో ఈ విధంగా చేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. వీడియో మొత్తం చూసినాను. థ్యాంక్ యూ వెరీ మచ్.